జూన్ 17 అండి. ఈ జూన్ 17 ఏదైతుందో ఈ జూన్ 17నే మనం ఏ విధంగా జరుపుకోవడం జరుగుతుంది అంటే వరల్డ్ డే టు కంబాట్ డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అని చెప్పుకుంటామండి. ఓకేనా. మరి ఈ ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం లాగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి ఈ కరువు కట్టడి ఎడారీకరణ అంటే అర్థం ఏంటి? ఓకేనా. ఈ వరల్డ్ డే టు కంబాట్ డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అని జూన్ 17 ఏదైతుందో ఎందుకు జరుపుకోవడం జరుగుతుంది, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేయాలి. సో మేజర్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరుపుకోవడం జరిగింది, ఎందుకు జరుపుకుంటారు, వాటితో పాటు 2025కి సంబంధించిన థీమ్ అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఓకేనా. జూన్ 17 అని చెప్పాలా మనం. ఓకేనా. వరల్డ్ డే టు కంబాట్ డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్. డెసర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ. ఓకేనా. మరి డ్రాట్ అంటే కరువు. ఓకేనా. మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎడారీకరణ, భూక్షీణిత, కరువు వల్ల సంభవించే నష్టాలు ఏవైతే ఉంటాయో ఆ నష్టాలకు సంబంధించి ప్రజలలో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా జూన్ 17 ఏదైతుందో జూన్ 17ని మనము ఈ ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి ఎందుకు ఈ ఎడారీకరణ కరువు కట్టడి సమస్యలు ప్రపంచంలో పెరుగుతున్నాయి అంటే దానికి రీజన్ వచ్చేసి మేజర్గా ఇక్కడ డే టు డే లైఫ్ అండి. ఓకేనా. మోడర్న్ ఏరాలో చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఈ జనరేషన్లో చూసుకుంటే మేజర్గా ఇక్కడ డిఫారెస్టిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. అడవులను నరకడం కానీ, ఓకేనా, చెట్లను పెంచకపోవడం కానీ, ఈ పాపులేషన్ పెరగడం వల్ల వీటికి సంబంధించి పాపులేషన్కి సంబంధించిన వాంట్స్ అనేవి సాటిస్ఫై చేయడం కోసం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అడవులను నరకడం కానీ, చెట్లను పెంచకపోవడం కానీ, ఓకేనా, ఈ భూమి క్షీణించడానికి ఏవేవి కారణాలు అవుతాయో ఆ కారణాలన్నీ కూడా ప్రస్తుతం ఉన్న సమాజంలో చేస్తున్నారండి. ఓకేనా. నీటి కాలుష్యం కావచ్చు, భూ కాలుష్యం కావచ్చు, వాటితో పాటు వివిధ కాలుష్యాలు అనేవి మనకు చోటు చేసుకుంటున్నాయి. అవన్నీ కూడా మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ వల్ల జరగడం జరుగుతుంది. అంటే ఇక్కడ జరిగే ప్రతి కాలుష్యానికి కూడా మానవుడే కారణం అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో వాటి వల్ల జరిగే అనర్థాల గురించి, నష్టాల గురించి ప్రజలలో అవగాహన తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే మనకు ప్రతి సంవత్సరం కూడా జూన్ 17 అనే ఒక రోజును మనం మేజర్గా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఏ విధంగా జరుపుకుంటారండి? వరల్డ్ డే టు కంబాట్ డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అని చెప్పుకుంటాం. కరువు ఎడారీకరణ కట్టడి దినోత్సవం లాగా జూన్ 17 జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. మనం ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఈ రోజుకు సంబంధించిన ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఓకేనా. చారిత్రక నేపథ్యం అనేది ఈ వీడియోలో చూద్దామండి. మనం ఇక్కడ చూసినట్టయితే 1992కు సంబంధించిన ఇయర్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. మనకు 1992లో అర్త్ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే మేజర్గా ఇక్కడ బ్రెజిల్ అనే ఒక ప్రాంతంలో జరుగుతుంది. ఓకేనా. ఇంకా మీకు బ్రెజిల్లో వచ్చేసి రియో డి జెనీరో అనే ఒక ప్రాంతంలో జరుగుతుంది. 1992లో ఎర్త్ సమ్మిట్ అనేది బ్రెజిల్లో జరుగుతుంది. బ్రెజిల్లో వచ్చేసి రియో డి జెనీరో అనే ఒక ప్రాంతంలో జరుగుతుంది. ఓకేనా. మీకు ఈ 1992 ఎర్త్ సమ్మిట్ గురించి మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ అంటే మనకు వరల్డ్ ఓషియన్స్ డేకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో అక్కడ కూడా ఇక్కడనే తీర్మానిస్తారు. ఓకేనా. ఈ 1992 అర్త్ సమ్మిట్ ఏదైతుందో అక్కడనే దీన్ని తీర్మానించడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ రియో డి జెనీరో అనే ఒక ప్రాంతంలో ఈ ఎడారీకరణ కరువు కట్టడికి సంబంధించిన కారణాలు డిస్కస్ చేస్తారండి. ఓకేనా. కారణాలు డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసి ఇక్కడ ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఈ ఎడారీకరణ, భూక్షీణిత, కరువు అటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలను ఖచ్చితంగా సమస్యలకు సంబంధించి నష్టాలకు సంబంధించిన అవగాహన అనేది ప్రజలలో తీసుకురావాలి
ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక రోజును కేటాయించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మన అర్త్ సమ్మిట్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అట్లా డిస్కస్ చేసిన తర్వాత దీనికి సంబంధించి నెక్స్ట్ మనకు 1994 లాగా చెప్పేసేయాలి. ఓకేనా, ఈ 1994 ఏదైతుందో 1994లో మనకేమవుతుంది అంటే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఏదైతుందో ఆ ఐక్యరాజ్య సమితి ఈ ఆమోదాన్ని తీర్మానించి ఈ ఐక్యరాజ్య సమితికి అనుసంధానంగా ఉన్న ఒక సంస్థను ఏర్పాటు చేస్తారండి. ఆ సంస్థ పేరే యుఎన్సిసిడి అంటారు. ఓకేనా, దాన్నే మనం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ కంబాట్ డెసర్టిఫికేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. ఆ సంస్థ ఏర్పాటు చేసి మనకు జూన్ 17 ఏదైతుందో జూన్ 17 వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం అనేది జరపాలి అని ఇక్కడ తీర్మానిస్తారు. ఓకేనా, మేజర్గా ఇక్కడ ఈ ఐక్యరాజ్య సమితి ఆమోదించింది అంటే ఆల్మోస్ట్ ప్రతి కంట్రీ కూడా దాని తర్వాత సంవత్సరంలోనే ప్రతి దేశం కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించి మనకు దాని తర్వాత సంవత్సరం ఏదైతుందో 1995 ఈ సంవత్సరం జూన్ 17 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ డే టు కంబాట్ డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అనే ఒక రోజును జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, దీనికి సంబంధించి మేజర్గా మనకు ఈ బీజాలు ఎప్పుడు పడతాయండి అంటే మేజర్గా ఇక్కడ అర్త్ సమ్మిట్ 1992లో బ్రెజిల్లో జరపడం జరుగుతుంది. ఓకేనా, మనకు వరల్డ్ ఓషియన్స్ డే కూడా దానికి సంబంధించి బ్రెజిల్లోనే 1992లో జరిగిన అర్త్ సమ్మిట్లోనే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, మరి ఇట్లా 1995 జూన్ 17 నుంచి ఈ మనకు అంతర్జాతీయ ఎడారీకరణ కరువు కట్టడికి సంబంధించిన దినోత్సవం అనేది మొట్టమొదటిసారిగా జరపడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మరి ఇదే మనకు 2025కి సంబంధించిన థీమ్ ఒకసారి చూడాలండి. ఈ సంవత్సరం 2025కి సంబంధించిన ఈ రోజుకు సంబంధించి థీమ్ ఒకసారి చూసినట్టయితే ఇక్కడ రీస్టోర్ ఎర్త్. ఓకేనా, రీస్టోర్ ఎర్త్ అండ్ అన్లాక్ ది ఆపర్చునిటీస్. ఓకేనా, రీస్టోర్ ఎర్త్ అండ్ అన్లాక్ ఆపర్చునిటీస్ అనే ఒక థీమ్ తోని ఈ సంవత్సరం జరుపుకోవడం జరిగింది. ఓకేనా, మరి ఇంకా ఇదే వరల్డ్ డే టు కంబాట్ డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ కు సంబంధించిన ఏమైనా నివేదికలు ఉన్నాయా అంటే మేజర్గా మనకి ఇక్కడ ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ అనే ఈ సంస్థ రిలీజ్ చేస్తుందండి. మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అంటే 2024లో దీనికి సంబంధించిన నివేదిక అనేది సమర్పిస్తుంది. ఆ నివేదికలో ఏమని ఉంటుంది అంటే మేజర్గా ప్రపంచ వ్యాప్తంగా కూడా 77.7% ల్యాండ్ ఏదైతుందో ఇదంతా కూడా డ్రై అయిపోతుంది అని మనకు ఈ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ అనే ఒక సంస్థ మనకు నివేదిక ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మనకు ఈ ఇస్రో అనే ఒక సంస్థ ఉంటుంది. ఓకేనా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ఏం చేస్తుందండి అంటే భారతదేశంలో కూడా ఒక 29% ల్యాండ్ ఏదైతుందో అది డ్రై అయిపోతుంది, ఎడారిలాగా మారిపోయే ప్రమాదం ఉంది అని మనకు ఈ సంస్థ వచ్చేసి నివేదిక ఇచ్చిందండి రీసెంట్గా. ఓకేనా, ఇది మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా, ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మేజర్గా ఒకసారి క్విక్ రివిజన్ గా చూసినట్టయితే ఈ ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటారు అంటే ఇక్కడ భూక్షీణిత ఎడారీకరణ కరువు వల్ల సంభవించే నష్టాలను ప్రజలలో అవగాహన తీసుకురావాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం కూడా జూన్ 17 ఏదైతుందో ఈ జూన్ 17న
అంతర్జాతీయ ఎడారీకరణ మరియు కరువు కట్టడి దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎడారీకరణకు రీజన్స్ ఏంటివి అంటే ఆల్మోస్ట్ అన్ని కూడా మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ అనే చెప్పాలండి. ఓకేనా, అడవులు నరకడం, చెట్లను పెంచకపోవడం, వాటితో పాటు ఈ పొల్యూషన్ అండి, ఎయిర్ పొల్యూషన్, మనకు ల్యాండ్ పొల్యూషన్, ఇలాంటివన్నీ జరగడం కూడా ఈ ఎడారీకరణకు కారణాలు అని చెప్పొచ్చు. వాటితో పాటు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఈ రోజును జరుపుకోవడం జరిగింది అంటే 1995 జూన్ 17 అని చెప్పాలి. వాటితో పాటు మరి దీనికి సంబంధించిన ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే 1992లో జరిగిన ఎర్త్ సమ్మిట్ బ్రెజిల్లో జరుగుతుంది. ఆ బ్రెజిల్లో మరి ఈ ఎడారీకరణ కరువుకు సంబంధించి భూ క్షీణిత ఏదైతుందో వాటి వల్ల జరిగే నష్టాలు ప్రజలలో అవగాహన తీసుకురావాలి, దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక రోజును కేటాయించాలనే ఉద్దేశంతోనే మనకు మేజర్గా ఇక్కడ ఒక తీర్మానం తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత 1994 సంవత్సరంలో యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఏదైతుందో ఆ తీర్మానాన్ని ఆమోదించడం, వాటితో పాటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం. ఆ ఏర్పాటు చేసిన అదే సంవత్సరంలోని ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా ఈ రోజు జరుపుకోవడానికి తీర్మానాన్ని ఆమోదిస్తాయండి. అలా ఆమోదించిన తర్వాతనే 1995 జూన్ 17 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ అంతర్జాతీయ ఎడారీకరణ మరియు కరువు కట్టడి దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇదే 2025కి సంబంధించి ఈ రోజుకు సంబంధించిన థీమ్ ఏంటండి అంటే రీస్టోర్ ఎర్త్ అండ్ అన్లాక్ ది ఆపర్చునిటీస్ అనే ఒక థీమ్ ద్వారా మనకు ఈ రోజును జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా.